ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్లు ఐపీఎస్ల మీటింగ్లో ప్రత్యేకించి బేడా బుడగజంగం యొక్క సమస్యని ప్రస్తావిస్తూ ఈ రోజుకి వాళ్ళు చదువుకొని ఉద్యోగాలకు పోలేనటువంటి కులం సర్టిఫికేట్ లేకపోవడం వల్ల విద్యకు దూరం అవుతున్నారు, ఉద్యోగాలకు దూరం అవుతున్నారు అని చెప్పి చెప్తూ ఎస్సీలకి ఇచ్చేటువంటి అన్ని సదుపాయాలని సబ్సిడీలు, రుణాలు కానీ, ఇల్లు కానీ, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని బెనిఫిట్స్ ఎస్సీలకి ఏ రకంగా వస్తాయో ఆ రకంగా అన్ని అంశాలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం, అదేవిధంగా కులం సర్టిఫికేట్ పట్ల కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఎస్సీల్లో బేడా బుడగజంగం కులం సర్టిఫికేట్ వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడుతానని చెప్పడం, బేడా బుడగజంగాల రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీల తరఫున ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఒక వారం 10 రోజుల లోపల బేడా బుడగజంగం నాయకులందరినీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్తూ కేంద్రంతో మాట్లాడి ఈ సమస్యని శాశ్వత పరిష్కారం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయబోతున్నాం. ఎందుకంటే కులం సర్టిఫికేట్ లేకపోవడం వల్ల చిన్నపిల్లల్ని చదువుకి స్కూళ్ళల్లో చేర్చే వాళ్ళకి కానీ, అదేవిధంగా స్కూళ్ళు అయిపోయి కాలేజీలో చేర్చే వాళ్ళకి కానీ, చదివినటువంటి పిల్లలకి ఉద్యోగాల్లో కానీ చాలా అడ్డంకిగా 144 జీవో ఒక గొడ్డలి పెట్టుగా బేడా బుడగజంగం యొక్క జీవన విధానానికి ఒక గొడ్డలి పెట్టుగా ఉన్నటువంటి ఆ సమస్యని శాశ్వత పరిష్కారం చేసి ఆ బేడా బుడగజంగం సోదరులు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, గమనించాల్సింది, మీ సమస్య రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి మధ్యలో మీ సమస్యల పట్ల స్పందించినటువంటి ముఖ్యమంత్రి, కమిషన్ వేసినటువంటి ముఖ్యమంత్రి, మీకు అండగా నిలబడినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరైన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే బేడా బుడగజంగం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పులివెందుల నుంచి విశాఖపట్నం వరకు కూడా, ఇచ్చాపురం వరకు సైకిల్ యాత్ర చేసినా కూడా కనీసం అప్పటి ప్రభుత్వం పట్టించుకోలే. ఈరోజు ఎస్సీ వర్గీకరణ అంశంలో కానీ, మళ్ళీ ముఖ్యమంత్రి నిన్న మీటింగ్లో కానీ మన వర్గాల పట్ల, మన జాతుల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి నిదర్శనానికి ఇదొక ఉదాహరణ. ఎప్పటికీ మనం చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ త్వరలో వీళ్ళ ప్రతినిధి బృందాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్తాం. విద్యాపరంగా ముందుకు పోయి వాళ్ళ స్కూళ్ళల్లో రాపించుకోవడానికి పోయినప్పుడు అక్కడికి పోతే మీరు బేడా బుడగజంగం అని ఆన్లైన్లో చూపడం లేదు, మిమ్మల్ని ఏ విధంగా మేము చేర్చుకోవాలని. నిన్న కులగణన జరుగుతున్నటువంటి అంశంలో కూడా ఆన్లైన్లో మీ యొక్క ప్రస్తావన లేదు, మేము ఏ విధంగా మిమ్మల్ని రాసుకోవాలో మీరు ప్రభుత్వమే స్పందించాలన్నారు. అట్లాంటిది నిన్న ఐఏఎస్లో కలెక్టర్ల సదస్సులో మాకు గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీక నుంచి మన జవహర్ అన్న కమిషనర్ గారు కానీ, ఎంఎస్ రాజన్న గారు కానీ మా పట్ల 24 గంటలు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి మా అంశాన్ని తీసుకుపోవడం వల్ల నిన్న కలెక్టర్ దృష్టిలో మాట్లాడుతున్నప్పుడు కూడా వీళ్ళ వంతు పాత్ర అక్కడ పోషించడం వల్లనే ముఖ్యమంత్రి గారు ఎన్నో సమస్యలు ఆయనకు ఉంటాయి ఈ రాష్ట్రంలో. మా సమస్యలు ప్రత్యేకంగా కలెక్టర్ గారితో మాట్లాడడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అదే సమస్య పక్కన ఈ సమస్యని కేంద్రంలో ఉంది, ఆ కేంద్రం విధంగా మనం వదిలేసినట్టయితే ఇంకా 15-20 సంవత్సరాల వరకు ఇక్కడ బేడా బుడగజంగం కమిటీ చాలా నష్టపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను ఖచ్చితంగా దీన్ని చొరవ తీసుకొని కేంద్ర పెద్దలతో, కేంద్రం ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ, మరి అమిత్ షా గారితో కానీ నేను మాట్లాడి వాళ్ళకు న్యాయం చేసే దిశలో నేను ఒక పక్క ఆలోచన చేస్తాను. మీరు ఉన్నటువంటి మీ పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని దీన్ని ఖచ్చితంగా వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ కింద నమోదు చేసుకొని, మరి అదేవిధంగా ఎస్సీలకు బెనిఫిట్స్ ఏదైతే ఉందో ఆ బెనిఫిట్స్ని అందే విధంగా వీళ్ళకు అమలు పరచాలని చెప్పి వీళ్ళు కనీసం విద్యపరంగా ముందుకు రావడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు కానీ, ఈరోజు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే ఆన్లైన్లో లేనందుకు మాకు ఇవ్వడం లేదు, వితంతు పింఛన్లో కూడా ఎస్సీ సర్టిఫికేట్ లేని మాకు ఇవ్వడం లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ అనుసంధానం చేసిన ఏ పథకం కూడా మాకు రావడం లేదు. కానీ అవెల్ల కూడా బేడా బుడగజంగాలకు వచ్చే విధంగా మాకు ఈరోజు ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు మా పట్ల మాకు చెప్పడం వల్ల మాకెంతో ఈ రాష్ట్రంలో మేము హర్షించదగ్గ విషయం, గౌరవిస్తున్నాం. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ మాత్రం ఇది జరుపుతా ఉన్నాం. ఇంకా కొద్దిగా మాకు టైం ఉంటే ఇంకా కొద్ది ఈ నెల లోపల ఇదే అనంతపురం జిల్లాలో భారీ బహిరంగ సభ కృతజ్ఞత చంద్రబాబు నాయుడికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కృతజ్ఞతల సభ ఎంఎస్ రాజు గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ మంచి కార్యక్రమం చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. రాష్ట్ర